త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగ పర్వదినం నిలుస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన టీడీపీ మైనార్టీలకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని సింగినగర్ షాదిఖానా నందు బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఇస్లాంలో ప్రత్యేక ప్రార్థనలకు ముస్లిం సోదరులతో కలిసి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా వారికి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపి వారితో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇస్లాంలో త్యాగం దాన గుణాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది అని అన్నారు. ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ జరుపుకునే పండుగ ఈద్ అల్ అదా బక్రీద్ సమాన భావన పెంపొందిస్తుందన్నారు. ప్రార్థన అనంతరం ముస్లిం సోదరులను ఆప్యాయంగా పలకరించి ముస్లింల త్యాగానికి సత్యానికి సూచికగా నిలిచిన బక్రీద్ నాడు మహమ్మద్ ప్రవక్త బోధించిన సమానత్వాన్ని సహోదర భావాన్ని అందరూ పాటించాలని కోరుకుందామని బోండా ఉమా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్కే జాన్బలి, నవనీతం సాంబశివరావు, అఫ్రోజ్, సలీం, ఎస్కే అన్వర్, నాగూర్, రహీం, సుబానీ, రసూల్ బై తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బక్రీద్ పర్వదిన సందర్భంగా మా మైనార్టీ సోదరులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా తెలుగుదేశం శ్రేణులు వారికి సంఘీభావంగా వారికి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కొత్తగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అల్లా ఆశీస్సులతో అన్ని రకాలుగా రాష్ట్రం అభివృద్ధి చెందాలి, దానికి అల్లా ఆశీస్సులు ఉండాలి అని ప్రార్థనలు కూడా చేయమని మా మైనార్టీ సోదరులు కోరటం కూడా జరిగింది. ఏది ఏమైనా అందరం బాగుండాలి, అగ్రగామిగా రాష్ట్రం ముందుకెళ్ళాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అల్లా ఆశీస్సులతో మంచి జరగాలని కోరుకుంటూ మా మైనార్టీ వర్గాలందరూ కూడా వ్యాపారాలు అలాగే పనులు అన్ని రకాలుగా ఈ కొత్త ప్రభుత్వంలో అన్నీ బాగుండాలని అందరూ కూడా హృదయపూర్వకంగా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెంట్రల్ నియోజకవర్గంలో ఈద్గాలో అన్ని ఏర్పాట్లు చేశాం. చక్కటి ప్రార్థన చేసుకున్నారు. అన్ని రకాలుగా కూడా వారికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తాం.